వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ప్రముఖ కథా రచయిత్రి, అమెరికా వాస్తవ్యులు శ్రీమతి లలితా రామ్ గారు రచించిన కథ మచ్చలేని చందమామ వింటారు. గుడ్ మార్నింగ్ నాన్నా, నీ వాకింగ్ అయిందా అన్నది భవన్య తండ్రి వైపు తిరిగి చిరునవ్వుతో. సూర్యభగవానుడు 5 నిమిషాలు లేటుగా మనల్ని పలకరించవచ్చేమో గాని నా వాకింగ్ టైంకి అవ్వవలసిందే జవాబిచ్చారు నాన్న. అబ్బా, ఇవాళ వంటావిడ డుమ్మా కొట్టిందే భావి అమ్మ కూని రాగంతో పాడింది. అమ్మకి పగలు రాత్రి తూర్పు పడమర సదా రాగాలమయం. అమ్మా, నీకేమిష్టమో అవి రమ్యంగా వండుకో, నేను చేస్తే నీకు నచ్చదుగా. కాలేజీకి వెళ్ళే టైంకి సంజయ్కి ప్రియతికి నేను టిఫిను మిగతావి రెడీ చేస్తానులే అనేసి అమ్మ స్కెడ్యూల్ చెప్పేసింది. ఆఫీస్కి చకచకా తయారై విసుక్కుంటూ బ్రేక్ఫాస్ట్ భోజనం రెడీ చేసుకుని సాయంత్రం 7 గంటల వరకు కంపెనీలో చాకిరీ చేయాల్సిందే కదా అనుకుంటూ కనుబొమ్మలు ఎగరేసుకుంటూ పరిగెత్తింది భవన్య. ఎంతో అలసి ఇంటికొచ్చి పక్కపై వాలి అప్పుడే విడుదలైన తాళ్ సినిమా నుండి ఇష్క్ బినా, రంతా జోగి పాటలు వింటూ ఊహాలోకాల్లో విహరిస్తోంది. ఆహా, రేపు ఖయల్ వస్తుంది అనుకుంటూ నిద్రలోకి జారింది. మర్నాడు పొద్దున్నే ఒక పెద్ద సర్ప్రైజ్. ఖయల్ అని పిలవబడే ఖయల్విళి భవన్య ఇంటి కుక్ కమ్ హౌస్ కీపర్. చిక్కటి నీలాకాశంలో చంద్రవంక వంటి చిరునవ్వుతో ఒక 4 ఏళ్ల చిన్న పిల్లవాడితో ప్రత్యక్షమైంది. హమ్మయ్య, నిన్ను చూస్తే కొండంత బలం కదా ఖయల్. ఎవరీ చిన్నపిల్లవాడు అడిగింది భవన్య. ఖయల్ కళ్ళల్లో కాస్త నీళ్లు తిరిగాయి. నా కొడుకు మేడం అంది. హబ్బా, మేడం అనుకో, నేనింకా చిన్నదాన్ని. అయినా నీకొక కొడుకున్న సంగతి మాకు తెలీదే. అవును ఖయల్, అసలు నీకు పెళ్ళైనట్టు కూడా చెప్పలేదు. మా దగ్గర 2 ఏళ్లుగా ఉన్నావు కదా ఇంట్లో మనిషిలాగా. జాలిగా కాస్త నొచ్చుకుంటూనే అంది అమ్మ. ఖయల్ నెమ్మదస్తురాలు మాట తీరులో, అయితే ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కనుముక్కు తీరు శిల్పం మలచినట్టే ఉంటుంది. వంట అమోఘం. భవన్య కంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దదేమో. ఖయల్ నిట్టూర్చింది. ఏమని చెప్పేది నా కథ? 6 ఏళ్ల క్రితం, అంటే నాకు 22 ఏళ్లు నిండగానే క్లర్క్గా పనిచేస్తున్న ఒక ఆయనకిచ్చి పెళ్లి చేసింది మా అమ్మ. 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత తెలిసింది అతనికి మరొక భార్య ఉందని. నాకు అప్పటికే పద్మన్ పుట్టేశాడు. నేను నిద్రలో ఉన్నప్పుడు వీడిని తీసుకుని కోయంబత్తూరు దగ్గర తన సొంత గ్రామానికి వెళ్ళాడు ఆయన. నా తమ్ముడి సాయంతో ఇన్ని సంవత్సరాలకి అతని మొదటి భార్య ఆ మహమ్మారి నుండి వీడిని రక్షించి తీసుకొచ్చామమ్మా. ఖయల్ ముఖంలో ఆనందము కన్నీరు. మా గుండెలు చెరువులై ప్రవహించాయి. హరే, నీ పేరేమిట్రా నవ్వుతూ అడిగింది భవన్య చిన్నపిల్లవాడిని చూస్తూ. ఆత్మన్ అన్నాడు పద్మన్. వాడికి పా అక్షరం పలకడం లేదు ఇంకా. భవన్యకి నవ్వొచ్చింది. ఆమె నవ్వు చూసి వాడు కిలకిలా నవ్వాడు. అలా మొదలయింది వాళ్ళ స్నేహం. భవన్యకు పద్మన్ ఉంగరాల జుట్టు, చిరునవ్వు, సన్నటి అల్లరి చాలా నచ్చాయి. ఆమె తండ్రి మోహన్ పిల్లవాడికి ఇంట్లోనే ఆంగ్ల అక్షరాలు అంకెలు నేర్పడం మొదలెట్టారు. ఒకరోజు ఆఫీసు నుండి తిరిగి వచ్చేసరికి భవన్యకు పద్మన్ వరండాలో కనబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. అమ్మా, పద్మన్ ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఈ పాటికల్లా ఖయల్ బయలుదేరిపోతుంది కదా అడిగింది భవన్య. వాడు నీకోసమే కలవరిస్తున్నాడే. ఖయల్ ఈ రాత్రి వాడిని ఇక్కడే ఉంచేసింది, తాను వెళ్ళిపోయింది అంది అమ్మ శార్వరి. వాణ్ణి వరండాలో ఎందుకు పడుకోబెట్టావు అని తల్లిని గట్టిగానే అడిగింది భవన్య. శార్వరి సమాధానం చెప్పలేదు. పద్మన్ని తన గదిలోకి తీసుకెళ్ళి చక్కగా పరుపుతో ఒక పక్క ఏర్పరిచి రాత్రి భోజనం అయిన తర్వాత అక్కడ పడుకోబెట్టింది భవన్య. ప్రొద్దున్నే టూత్ బ్రష్ ఇచ్చి పిల్లవాడికి అది ఎలా వాడాలో నేర్పించింది. ముఖం శుభ్రంగా కడిగింది. అప్పుడే లేచిన తమ్ముడు సంజయ్, అక్కా, ఈ పిల్లవాడికి చేతులపైనేవో మచ్చలు, జాగ్రత్తే, నీకేమైనా అంటుకుంటే అన్నాడు. భవన్య పట్టించుకోలేదు. ఆమెకు పరిశుభ్రత ఎక్కువ. వైరస్ అనే మాట అంటేనే భయం.
పద్మన్ విషయంలో ఆ భయాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. పద్మన్ కూడా ఆమెను అక్కా అనడం మొదలెట్టాడు. అందరితోనూ ఆటలాడుకునే భవన్యకి అతనంటే స్పెషల్. వారానికి 3 సార్లు సాయంత్రం పక్క వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రార్థన చేయడం భవన్యకు అలవాటు. చెన్నైలో ప్రతి వీధిలో ఒక చిన్న గుడి కట్టిపెట్టారు. పద్మన్ చిటికిన వేలు పట్టుకుని నడుస్తూ కబుర్లు చెప్తూ గుడికి తీసుకెళ్లడం ఆమెకు ఒక తపస్సుగా మారింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంట్లో తప్పటడుగుల చిన్ని కృష్ణయ్య రావడంతో కుటుంబంలో అందరికీ ఆనందమే. మోహన్ పిల్లవాడితో దాగుడు మూతలాడ్డం, భవన్య వాడికి చాక్లెట్లు కొనిపెట్టడం, స్ట్రిక్టుగా ఉన్నా కూడా శార్వరి వాడికి మంచి భోజనం పెట్టడం, ఇటువంటి అనుకూలమైన కార్యకలాపాలతో మంచి వాతావరణంలో క్రమక్రమంగా పద్మన్ ఆరోగ్యకరమైన పిల్లవాడిగా మారాడు. వాడిన ముఖంతో, మంచి ఆహారం లేక పెరిగిన పొట్టతో మచ్చలతో వచ్చిన బిడ్డ కొద్ది కాలంలో మచ్చలేని చందమామలా తయారయ్యాడు. ప్రియతికి భవన్యకు 4 ఏళ్లు తేడా కావడంతో ఒకళ్ల బట్టలు మరొకరు వేసుకునేవారు. పెంకి ప్రియతి అక్క బట్టలు విరివిగా వాడుకొని అక్క తనవి తీసుకుంటే మటుకు తన పర్మిషన్ అడగాలి అని రూల్ పెట్టింది. భవన్య సర్దుకుపోయేది. ఓ రోజు భవన్య ఇస్త్రీకిచ్చిన బట్టలు ఇంకా రాలేదు. చెల్లెలు బట్టలన్నీ చక్కగా మడతలు పెట్టి కనబడ్డాయి. ఒక సల్వార్ కమీజ్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చేటప్పటికి ప్రియతి యుద్ధానికి సిద్ధంగా ఉంది. అక్కా, నువ్వు నన్ను అడగాలి కదా, ఈ డ్రెస్ కొత్తది తెలుసా? నా పుట్టినరోజుకి ఫ్రెండ్ ఇచ్చిన డ్రెస్, నన్ను అడిగి తీసుకోవాలని తెలీదు? ప్రియా, నేను చాలా అలసిపోయాను. ఇవాళ బాస్ దగ్గర అక్షింతలు కూడా. ఈ పిచ్చి డ్రెస్ గురించి ఇంత గొడవేమిటి? అక్క చెల్లెళ్ల మధ్య మాటామాట పెరిగింది. చిన్న తుఫాన్తో ఇంటి వాతావరణం తీవ్రంగా మారింది. ఆ సాయంత్రం అక్కడే ఉన్నాడు పద్మన్ అలవాటు ప్రకారం. ఆ రోజే మోహన్ వాడికి కొత్త షర్ట్ ఇచ్చాడు. వాడికి బట్టలు కూడా తక్కువే ఇప్పటి వరకు. తనకు కొన్న షర్ట్ చేతిలో పెట్టుకుని భవన్య దగ్గరికొచ్చాడు. అక్కా, ప్రియక్కని తిట్టకు, నీకు కొత్త డ్రెస్ కావాలంటే నా షర్ట్ వేసుకో అని తన తెల్లటి షర్ట్ ఆమెకిచ్చాడు. భవన్య, ప్రియ ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ తర్వాత ఇది జీవితంలో చాలా పెద్ద పాఠం అనుకున్నారు. భవన్య పిల్లవాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. సవితల్లి ఏం బాధలు పెట్టిందో దేవుడికే తెలియాలి. ఎన్ని బాధలు పడినా ఆ పిల్లవాడి ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు కదా. ఇటువంటి పిల్లల వల్ల కేవలం తల్లిదండ్రులే కాదు, లోకమే తరిస్తుంది అనుకుంది. 4 ఏళ్ల పిల్లవాడికి ఎంత ఉన్నతమైన గుణం! వాడి భవిష్యత్తు బంగారు బాట కావాలి తల్లి అని అమ్మవారిని ప్రార్థించింది భవన్య. కిటికీలోంచి లేత చంద్రకిరణాలు, తారల కాంతి చూసి ఆనందించింది కొత్తగా వివేకవంతురాలైన భవన్య. వసంతవల్లరిలో స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, ప్రముఖ కథా రచయిత్రి, అమెరికా వాస్తవ్యులు శ్రీమతి లలితా రామ్ గారు రచించిన కథ మచ్చలేని చందమామ విన్నారు. ఈ కథ 2024 వాహిని వార్షిక పత్రికలో ప్రచురించబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.